వావ్, సింబల్ ఆఫ్ లవ్. భలే ఉంది కదా, సూపర్. ఇది డిజైన్ చేసింది ఎవడో గానీ షాజహాన్ తమ్ముడో జూలియట్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఓ ఇస్ ఇట్? సోఫీ, ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? అది నీకు తెలుసా, లవర్స్ కి మొదట కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి, ఆ తర్వాత చేతులు కలుసుకుంటాయి, ఆ తర్వాత పెదవులు పదవులు కలుసుకుంటాయి. నువ్వు ఇప్పుడు ఈ పులిహార ఎందుకు కలుపుతున్నావు? అంటే మనం అన్ని ఒకేసారి కలిపేసుకుందాం అని. హలో, పార్టీంగ్ అంటే ఓన్లీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అర్థమైందా? అంతేగాని రొమాన్స్ కాదు. పోనీ ఒక ముద్దన్నా ప్లీజ్. నో. ఈ లేడీస్ అంతా ఏరా ఏమైపోయారు? స్నానాలు చేస్తున్నట్టున్నారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వంటలకే స్నానం చేయడం ఏంటి? మనం వెళ్ళి హలో, మీరు పెళ్ళైంది కాబట్టి ఏమైనా తవ్వుకుంటారు, మరి మేమేం తవ్వాలి? పెళ్ళి ఉన్నప్పుడు ఎవరి దారిలో తోముకోవాలి. బాబు, నేను ఇక్కడ వాచ్మెన్ని. ఈ 2 days మీకు ఏం కావాలో చెప్తే నేను అరేంజ్ చేసి పెడతాను బాబు. ఏం చెప్పినా అరేంజ్ చేస్తావా? ఓన్లీ మందు విందు మాత్రమే బాబు. సరే రే, ఏం చెప్దాం? సరే బ్రో, మనం ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం వచ్చాం, ఎప్పుడు తిన్న ఫుడ్ తిందాం. సరే, ఓ పని చెయ్యి, ఇక్కడ దగ్గరలో అడవి ఉంది కదా, మంచి అడవి మేట ఏమైనా దొరుకుతుందా? ఉంది బాబు. అడవి మేట ఏంటి బాబు? ఎంత మాట్లాడవేంటి బాబాయ్ నువ్వు? ఇప్పుడు కోడి, మేక, చేప, రొయ్య, పీత ఇవి మనతో పాటు బతికే జీవాలు. అలా కాకుండా మనకి దూరంగా అడవిలో బతికే జీవాలు ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి బాబు. ఆ తర్వాత మనం పోలీసులు దొరుకుతాం. ఆ జీవాల జోలికి వెళ్తే మన జీవితాలు జైలు పాలు అవుతాయి బాబు. బాబాయ్ బాబోయ్, వద్దు, నువ్వే చెప్పు. మా లేడీస్ ని కూడా అడిగి చెప్తాం. నువ్వు అలాగే బాబు. అంట ఎవడెళ్తాడు బా. అర్జున్ భయ్యా, మీ ఆవిడ భలే ఉంది భయ్యా. నీ గర్ల్ ఫ్రెండ్ బాగుంటుందని ఏ బాయ్ ఫ్రెండ్తోనని చెప్పు, కానీ మీ ఆవిడ బాగుంటుందని ఏ మొగుడితో అనకూడదురా. నువ్వు ఆగు భయ్యా, నేను కాంప్లిమెంట్ ఇచ్చా, నువ్వు కామంతో చూసావు. ఇంకా అలాగే కూర్చున్నారు. మనం ఇక్కడికి వచ్చింది పార్టీ చేసుకోవడానికి. వెయిటింగ్ ఇక్కడ. ఏంటి అప్పుడే వచ్చేసావు? మీ లేడీస్ వచ్చేసారుగా, ఆర్డర్ ఇస్తే ఏర్పాటు చేస్తా. తను వాచ్మెన్, మన పార్టీకి కావాల్సిన అరేంజ్ చేస్తాడు. వస్తున్నానండి. సరే, నాకు చికెన్ కావాలి, నాకు బిర్యానీ కావాలి.